కేక్ కటింగ్ అది అయిపోతుంది కదా. చరణ్ ఏమో పల్లవికి కేక్ తినిపించేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక అక్షిత అలాగే అక్కడి నుంచి భువన తప్పించుకొని వెళ్తూ ఉంటే, ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఛాలెంజ్ చేసావు కదా గుర్తులేదా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది. ఇక పల్లవితో పాటు ఇటు గీత చంటి కూడా ఉంటారనమాట. ఇక పల్లవి అంటుంది, చెప్పావుగా ఛాలెంజ్ చేసావుగా 100 గుంజులు తీస్తానని, చూసావుగా చరణ్ నాకే కేక్ పెట్టాడు సెకండ్, సో గుంజులు తీయి అని చెప్పి అనగానే, ఏంటమ్మా గుంజులు తీసేది, తీయకపోతే ఏం చేస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. అప్పుడు అంటుంది పల్లవి, సరే అయితే ఒక 50 గుంజులు నువ్వు తీయి, 50 గుంజులు భువన తీస్తుంది, సరిపోతుంది ఏంటి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు చంటి, నా అక్షిత గుంజులు తీస్తే అలసిపోతుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి, తనకేం అవసరం గుంజులు తీయడం అని చెప్పి అంటాడు చంటి. విన్నావుగా, సరే అయితే భువన ఛాలెంజ్ చేసింది నువ్వే కాబట్టి 100 గుంజులు తీయాల్సింది కూడా నువ్వే అని చెప్పి భువన చేత 100 గుంజులు తీయిస్తుందనమాట పల్లవి. ఇక భువన గుంజులు తీస్తూ ఉంటే ఇటు చంటి గీత పల్లవి నవ్వుకుంటూ ఉంటారు. అక్షిత ఏమో పాపం భువన అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక ఆ రకంగా మొత్తానికి పల్లవి అయితే పనిష్మెంట్ ఇచ్చేస్తుంది భువనకి. మరోపక్క ఇక సుమలత అడుగుతూ ఉంటుంది చరణ్ని, ఏంట్రా నువ్వు చేసిన పని, నేను ఏం చెప్పాను, ఏం చేశావు, ఆ బండదానికి తీసుకెళ్ళి కేక్ తినిపించావు, నేను ఏం చెప్పాను, ముందే చెప్పాను కదా భువనకి కేక్ పెట్టాలని, మరి నువ్వు ఏం చేసావు అక్కడ అని చెప్పి అడుగుతూ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అక్షిత అలాగే భువన కూడా వస్తారనమాట. ఇక అప్పుడు చరణ్ అంటాడు, అది అలా కేక్ పల్లవికి పెట్టాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది మమ్మీ, నేనేం చేయలేకపోయాను, లేదంటే ఆ బండదానికి పెట్టే ఇంట్రెస్ట్ నాకే ఉంటుంది మమ్మీ, అదంటేనే నాకు చిరాకు అని చెప్పి చరణ్ అంటాడు. అంతలాంటి సిచ్యువేషన్ ఏమొచ్చిందో అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఇక ఇటు భువన ఒకటి అడుగుతుంది, అవును చరణ్ చెప్పు, ఏంటి ఆ పల్లవి నేను లాక్ చేసిందా, అయినా మాతో పాటేగా ఉంది, అందరితో పాటే ఉంది, తను నేను ఏం చేసిందని నువ్వు అలా కేక్ పెట్టావు, నాకైతే అర్థం కావట్లేదు, ఎంత ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా, నాకు కేక్ పెడతావు అనుకున్నాను, నా దాకా వచ్చి వెళ్ళి ఆ పల్లవికి పెట్టావు, ఎంత హర్ట్ అయ్యాను తెలుసా అని చెప్పి భువన అంటూ ఉంటే, అప్పుడు చరణ్, అది కాదు సారీ, నీకే పెడదామనుకున్నాను కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చింది, అది ఏంటంటే అని చెప్పి తన ఫోన్లో వీడియో చూపిస్తూ ఉంటాడు సుమలత అక్షిత అటు భువనకి. ఆ వీడియో ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ దగ్గర సార్ ప్లీజ్ అని చెప్పి ట్రాఫిక్ పోలీస్ని కాల్ పట్టుకోవడం చేస్తాడు కదా చరణ్, అదంతా రికార్డ్ చేస్తున్న వీడియో పల్లవి దగ్గర ఉంటుందన్నమాట. అయితే ఆ వీడియో చూపిస్తాడు, ఇదిగో ఈ వీడియో చూపించేసరికి ఈ వీడియో క్లాస్లో అలాగే కాలేజ్ మొత్తానికి చూపిస్తాను, అందరికీ షేర్ చేస్తానని పల్లవి బెదిరించేసరికి పరువు పోతుంది అని చెప్పి, ఎందుకు వచ్చిందని చెప్పి అలా చేయాల్సి వచ్చింది మమ్మీ అని చెప్పి చెప్తాడు చరణ్. ఇప్పుడు సుమలత అంటుంది, మొత్తానికి ఆ పల్లవి అనుకున్నట్టు ఛాలెంజ్లో గెలిచిందిగా అని చెప్పి అనగానే, ఛాలెంజ్ ఏంటి అని చెప్పి అంటాడనమాట తెలియనట్టు చరణ్కి ఏం తెలియదు కదా. అవును ఛాలెంజ్ చేసింది, మేమిద్దరం ఛాలెంజ్ చేసుకున్నాము అనగానే, ఏం ఛాలెంజ్ అని చెప్పి చరణ్ అంటాడు. అప్పుడు ఇక భువన చెప్తుంది, ఏం లేదు, నువ్వు నాకు ఫస్ట్ కేక్ తినిపిస్తే పల్లవి 1000 గుంజులు తీసేలాగా, అదే పల్లవికి ఫస్ట్ కేక్ పెడితే నేను 100 గుంజులు తీసేలాగా ఇద్దరం ఛాలెంజ్ చేసుకున్నాము, ఇదిగో ఇప్పుడే ఆ 100 గుంజులు తీసి వస్తున్నాను, కాళ్ళని పట్టేసాయి చరణ్ అని చెప్పి అంటూ ఉంటుంది భువన. అయ్యో మీరు ఇలాంటి ఛాలెంజ్ పెట్టుకున్నారని నాకు తెలీదు, తెలిస్తేనా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అప్పుడు సుమలత, ఏంట్రా తెలిస్తేనా అంటున్నావు, తెలిస్తే ఏం మార్చగలుగుతావు, ఏమైనా మార్చగలిగేవాడువా, ఏం లేదుగా అని చెప్పి అంటుంది సుమలత. అప్పుడు చరణ్ అంటాడు, అవును మమ్మీ ఏం చేయలేనులే, కానీ ఆ బండ దానికి బుద్ధి చెప్పే తీరుతాను, ఆ పాపం భువనకి పనిష్మెంట్ ఇచ్చింది, నాకేమో పరువు పోయేంత పని చేసింది, ఎంత భయపెట్టింది, దాన్ని అస్సలు వదిలిపెట్టను, దానికి బుద్ధి చెప్పే తీరుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట చరణ్. ఈ లోపల ప్రిన్సిపల్ వేరే వచ్చి, మేడం మీరు ట్యూషన్ గురించి మాట్లాడాలన్నారు కదా అనగానే, అవును పదండి అని చెప్పి సుమలత ప్రిన్సిపల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు భువన మనసులో అనుకుంటుంది, చరణ్ ఆ పల్లవికి బుద్ధి చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం ఆ పల్లవిని వదిలిపెట్టను, ఏదో రకంగా నా కోపాన్ని తీర్చుకుంటాను అని చెప్పి భువన అనుకుంటుంది. మరోపక్క పల్లవి ఎక్కడుందా అని చెప్పి చరణ్ కోపంగా అటు ఇటు వెతుకుతూ ఉంటే, ఏ చరణ్ అనుకుంటూ పల్లవి వస్తుంది. ఇక్కడున్న మహతల్లి నీకోసం వెతుకుతున్నాను అని చెప్పి చరణ్ అంటాడు. ఏంటి నువ్వు నా కోసం వెతుకుతున్నావా, దేనికో అని చెప్పి అంటుంది పల్లవి. ఏంటి నువ్వు నాకు ఛాలెంజ్ చేసావంట కదా భువనతోని, 100 గుంజులు తీర్చావంట కదా, పాపం కదూ, అసలు నన్ను కూడా ఎంత ఇదిగా లాస్ట్ మినిట్లో ఇరిటేట్ చేసి ఆ వీడియో పంపించి అనగానే, అంటే సారీ చరణ్, నేను అనుకోలేదు అలా చేయాల్సి వచ్చింది, నీ పరువు తీయాలని కాదు, అనుకోకుండా ఆ భువన అనేది ఛాలెంజ్ చేసింది, నేనేమీ ఛాలెంజ్ చేయలేదు, ఇక ఛాలెంజ్లో గెలవాలంటే ఏం చేయాలో అర్థం కాక లాస్ట్ మినిట్లో నువ్వు కేక్ కట్ చేయబోతున్న టైంలో నీకు ఆ వీడియో పంపించాను, ఇక పంపించేసరికి నువ్వు కూడా వేరే దారి లేక నాకు కేక్ పెట్టావు, లేదంటే పెట్టేవాడు కాదనుకో, మరి నేను ఛాలెంజ్లో గెలవాలని అలా చేశాను, నీ పరువు తీయాలని కాదు అని చెప్పి అనగానే, సరే అయితే, కానీ నాకు నీ మీద చాలా కోపంగా ఉంది, నువ్వు నాకు అపాలజీస్ చెప్పాలి అనగానే, ఏం చేయాలో చెప్పు నీ కోపం తగ్గాలంటే అని చెప్పి అంటుందన్నమాట పల్లవి. నాకు సారీ చెప్పాలి అని చెప్పి అంటాడు చరణ్.
ఓకే సారీ సారీ చరణ్ అని చెప్పి అంటుంది పల్లవి. ఏంటి సారీ చెప్పాలంటే ఇప్పుడు సారీ చెప్పావా, అంత సింపుల్గా చెప్పేస్తావేంటి అని చెప్పి అంటాడు చరణ్. సింపుల్గా కాకపోతే ఇంకెలా చెప్పాలి, ఎత్తుకొని ముద్దు పెట్టి మరి చెప్పాలా ఏంటి నీకు అని చెప్పి, పరా ఎత్తుకుంటాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే చరణ్తోని, చూడు నువ్వు దూరంగానే ఉండు, ఈ మధ్య చాలా ఓవర్ చేస్తున్నావు, నీకు ఇలా కాదులే, నాకు ఎప్పటికప్పుడు దొరుకుతావు కదా అప్పుడు చెప్తాను నీ పని అని చెప్పి కోపంగా అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. ఇక పల్లవి ఏమో నవ్వుకుంటూ ఉంటుంది. మరోపక్క ఇక ప్రిన్సిపల్ రూమ్లో ఇటు సుమలత వేరే సార్ డైరెక్టర్ సార్ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ట్యూషన్ గురించి చెప్పాను కదా, అయితే కాలేజ్ స్టూడెంట్స్ క్లాస్ అయిపోయాక బయట ఎక్కడో ట్యూషన్కి వెళ్తున్నారు, అదే మనం క్యాచ్ చేసుకోవాలి. మనం కాలేజీలోనే ట్యూషన్స్ పెట్టామనుకోండి, ఆ ట్యూషన్ ఫీజు ఏదో మనకే వస్తుంది, మన కాలేజ్కే వస్తుంది. సో ఇదే నా ఐడియా. ఇప్పుడు క్లాస్లో కొంత సిలబస్ చెప్తాము, దాని నుంచి వచ్చే డౌట్స్ అన్ని మనం ట్యూషన్లో క్లారిఫై చేస్తాము. ఈ రకంగా మనము డబ్బులు ఇన్కమ్ పెంచుకోవచ్చు కదా, అది నా ఆలోచన అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు ప్రిన్సిపల్ సార్ అంటారు, మీది మామూలు బ్రెయిన్ కాదు మేడం, రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు వచ్చేలా చేస్తున్నారు, మీరు మామూలు వాళ్ళు కాదు అనగానే, ఏంటి సెటైర్ వేస్తున్నావా అనగానే, లేదులే మేడం మిమ్మల్ని పొగుడుతున్నాను అని చెప్పి ఆ సార్ అంటారు. సరే అయితే మీరు అన్ని క్లాసెస్కి వెళ్ళి ట్యూషన్ గురించి అనౌన్స్ చేయండి అని చెప్పి సుమలత చెప్తుంది. మరోపక్క ఇటు క్లాస్ జరుగుతూ ఉంటుందన్నమాట. క్లాస్లో ఇటు చరణ్ పల్లవి పక్కనే ఎప్పుడు కూర్చుంటారు కదా, ఇక వేరే బెంచ్లో ఇటు భువన అక్షిత కూర్చుంటారు. సార్ ఏమో క్లాస్ చెప్తూ ఉంటారు, ఇక క్లాస్ వింటూ ఉంటుంది పల్లవి, అందరూ కూడా వింటూ ఉంటే చరణ్ అనుకుంటాడు మనసులో, అసలు నా టైం ఏంటో కానీ ఎప్పుడు చూసినా ఈ పల్లవి పక్కనే సస్తానేంటో నేను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనసులో. మరోపక్క క్లాస్ వింటూ ఉంటుందిగా పల్లవి, అటు పక్క బెంచ్లో అక్షిత ఇటు భువన కోపంగా చూస్తూ ఉంటారు పల్లవి వైపు. ఇక భువన అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడైతే దానికి బుద్ధి చెప్పేలా చేస్తాను అనగానే, ఇప్పుడేం చేస్తావు, క్లాస్ జరుగుతుంది కదా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, చూస్తూ ఉండు అని చెప్పి అంటుందన్నమాట భువన. ఇక పక్క బెంచే కదా, అయితే పల్లవి వాళ్ళ బెంచ్ మీద బుక్కు పెన్ను అలా ఉంటాయన్నమాట పల్లవివి. ఇక మెల్లగా పల్లవి క్లాస్ వింటుందిగా, మెల్లగా తెలియకుండా బెంచ్ మీద చేపెట్టి పల్లవి పెన్ని తీసుకుంటుందన్నమాట భువన. అయితే ఆ విషయం గమనించదనమాట పల్లవి. ఇక ఇటు సార్ ఏమో బోర్డు వైపు తిరిగి క్లాస్ చెప్తూ ఉంటే భువన ఎవరు చూడకుండా పల్లవి పెన్ని సార్ వీపు మీద విసురుతుంది. ఇక సార్ వెనక్కి తిరిగి చూసి, ఏంటి ఏం తగిలిందని చూడగానే పెన్ను కింద పడి ఉంటుంది. ఈ పెన్ ఎవరిది, లెక్చరర్ మీద పెన్ ఇసురుతారా, క్లాస్ చెప్తుంటే అసలు మీకు భయం లేదా, ఈ పెన్ ఎవరిది, ఎవరి పని చేశారు అని చెప్పి గట్టిగా సార్ అరుస్తూ ఉంటే అప్పుడు భువన, సార్ ఆ పెన్ను పల్లవి సార్, పల్లవి విసరడం నేను చూశాను సార్ అని చెప్పి అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సార్ నేను కాదు సార్ అనగానే, లేదు సార్ తను భయంతో అలా చెప్తుంది, తనే చేసింది సార్ నేను చూశాను కదా అని చెప్పి భువన చెప్పడంతో ఇక సార్ అయితే కోపంగా పల్లవిని తిడుతూ ఉంటారు. లెక్చరర్, అసలు నీకు క్లాస్ ఇంట్రెస్ట్ లేకపోతే బయటికి వెళ్ళు, ఇంకోసారి ఇలా రిపీట్ చేసావాలంటే అస్సలు ఊరుకునేదే లేదు, బయటికి పంపించేస్తాను, అసలు నువ్వు ఇలాంటి పని చేసావని నమ్మలేకపోతున్నాను అనగానే, కాదు సార్ నేను చేయలేదు అన్నా కూడా, లేదు నువ్వే చేసావని చెప్పి భువన అన్నంతో, ఇంకోసారి ఇలాంటి పని చేస్తే ఊరుకోను అని చెప్పి కోపంగా తిట్టేసి పల్లవిని కూర్చోబెడతారు. ఇక ఇటు పల్లవి పక్కన ఉన్న చరణ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఇక చరణ్ ఏమో సైకిల్ చేస్తూ ఉంటాడు భువనని, నువ్వేనా చేసింది అన్నట్టుగా, అవును నేనే చేశాను అనగానే, భలే చేసావు అన్నట్టుగా ఇద్దరు సైకిల్ చేసుకుంటూ ఉంటారు. ఇటు అక్షిత కూడా నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అలా క్లాస్ కంటిన్యూ అవుతూ ఉంటే ఇక మళ్ళీ అక్షతతోని భువన అంటుంది, ఈసారి మళ్ళీ చూడు మళ్ళీ అలా ఏడిపిస్తాను అని చెప్పి ఈసారి మళ్ళీ బెంచ్ మీద పల్లవి బెంచ్ మీద ఉన్న బుక్ని తీస్తూ ఉంటుందన్నమాట భువన. అయితే భువన బుక్ని తీయడం గమనిస్తూనే ఉంటుంది పల్లవి, కానీ ఏమీ అందు. ఇక బుక్ని తీసుకొని పల్లవి బుక్ని మళ్ళీ సార్ మీద విసురుతుందనమాట. సార్ వీపుకి తగులుతుంది. ఈసారి ఎవరు ఈ బుక్ని విసిరింది అనగానే, మళ్ళీ పల్లవియే బుక్ విసిరింది నేను చూశాను అని చెప్పి అంటూ ఉంటే ఇక లెక్చరర్కి ఇంకా కోపం వచ్చేస్తుంది పల్లవి మీద. ఏ పల్లవి ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు బుక్కులు విసరడం ఏంటి, ఇందాక పెన్ అంటే పోన్ నేను వదిలేశాను, బుక్ కూడా విసురుతున్నావా అనగానే, అయ్యో కాదు సార్ నేను అలాంటి పని చేయను సార్, నేను లెక్చరర్ని దేవుడితో సమానంగా కొలుస్తాను సార్, నేను ఎందుకు సార్ అలాంటి పని చేస్తాను, ఆ బుక్ అయినా నాది కాదు సార్ భువనది, కావాలంటే చూడండి అని చెప్పి పల్లవి అన్నంతో ఒక్కసారిగా ఇటు అక్షిత భువన చరణ్ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక సార్ కూడా బుక్ ఓపెన్ చేసి చూడగానే భువన పేరే ఉంటుంది. భువన ఈ బుక్ నీదే కదా, అంటే ఇందాక పెన్ కూడా విసిరింది నువ్వే అనమాట, పాపం అమాయకురాలైన పల్లవి మీద తనే చేసిందని ఇలా చేసావు, అసలు నువ్వు క్లాస్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇలాంటి పని చేసేది, బయటికి వెళ్ళిపోవాలి, కానీ నీకు పనిష్మెంట్ ఉండాల్సిందే, నువ్వు బెంచ్ ఎక్కి నించో అని చెప్పి సార్ పనిష్మెంట్ ఇస్తారనమాట లెక్చరర్ గారు. అప్పుడు అక్షిత, ఏంటి సార్ మేమేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నారా, బెంచ్ ఎక్కి నించోమంటున్నారు అని చెప్పి అనగానే, అవునా సరే అయితే బయట ఎండలో గోడకొచ్చి వేయండి అని చెప్పి సార్ అన్నంతో ఇక భువన అయితే మొహం మాడిపోతుంది. ఇక పల్లవి, బయట ఎండలో గోడకొచ్చి కన్నా బెంచ్ మీద నించోవడం ఈజీ ఏమో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, గెటప్ అని చెప్పి
సార్ లెక్చర్ చేతిలో ఉన్న బుక్ని విసిరి కొడతాడనమాట భువన మీద. ఇక భువనకు చేసే దారి లేక బెంచ్ ఎక్కి నించుంటుంది. ఇక క్లాస్లో అందరూ నవ్వుతూ ఉంటారు. ఇక ఈలోపు ఒక ప్యూన్ వచ్చి సార్ నోటీస్ అని చెప్పి లెక్చరర్ సార్కి ఇవ్వగానే నోటీస్ చదువుతూ ఉంటారు. సరే కూర్చో అని చెప్పి ఇక భువనను కూడా కూర్చోపెడతారు. ఇక ఆ తర్వాత ఇటు మెల్లగా పల్లవిని అడుగుతాడు చరణ్, అసలు బుక్కు నీదే కదా విసిరింది, నీ బుక్ ఉండాలి కదా, అలా ఎలాగా అది భువన బుక్ అయింది అని చెప్పి చరణ్ పల్లవిని అంటూ ఉంటే తాబీస్ మహిమ అదంతా నీకెందుకులే అని చెప్పి, ఏంటి పాపం డిసప్పాయింట్ అయినట్టున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక ఇటు అక్షిత భువన చరణ్ కోపంగా చూస్తూ ఉంటారు పల్లవి వైపు. ఇటు పక్క లెక్చరర్ ఏమో నోటీస్ చదువుతానని చెప్పి, మీరు ఇప్పటిదాకా ట్యూషన్స్ కోసం మీరు బయట జాయిన్ అయ్యారు కదా, అయితే ఇప్పటి నుంచి మన ప్రిన్సిపల్ మేడము సుమలత గారు ట్యూషన్స్ కాలేజ్లోనే అనౌన్స్ చేస్తున్నారు. క్లాస్ అయిపోయాక ట్యూషన్స్ కోసం మీరు ఎక్కడో జాయిన్ అవ్వకుండా స్కూల్లోనే కాలేజ్లోనే జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఇంకా ఎక్స్ట్రా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ క్లారిఫై చేస్తారు. ట్యూషన్ ఫీజు కోసం మీరు అక్కడ కనుక్కోండి అని చెప్తారనమాట క్లాస్ అయ్యాక. ఇక క్లాస్ అయిపోగానే ఇక అక్కడ సార్ కూర్చుంటారనమాట, ప్రిన్సిపల్ సార్. ఇక అందరూ స్టూడెంట్స్ వస్తారు. సార్ ట్యూషన్ ఇక్కడే అంట కదా ఏంటి అనగానే, అవును మీకు క్లాస్లో చెప్పిన సిలబస్ తర్వాత మీకు డౌట్స్ అన్ని ట్యూషన్లోనే క్లారిఫై అవుతాయి, మీకు మంచిగా సపోర్ట్ ఉంటుంది, అలాగే క్వశ్చన్ పేపర్లో వచ్చే క్వశ్చన్స్ కూడా మీకు చెప్తూ ఉంటారు కాబట్టి మీకు చాలా వరకు ప్రాఫిటబుల్ అవుతుంది కాలేజ్లో జాయిన్ అయితే ట్యూషన్ అని చెప్పి సార్ చెప్పగానే, సరే సార్ నేను పే చేస్తాను అని చెప్పి ఒక్కొక్కరిగా ట్యూషన్ ఫీజు పే చేస్తూ ఉంటారు. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చిందా? నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.